రోజు రోజుకి పూర్తిగా దిగజారిపోతున్నాడు, అధఃపాతాళానికి పడిపోతా ఉన్నాడు. తాడేపల్లి ప్యాలెస్ని వదిలి బెంగళూరు ప్యాలెస్కి పారిపోయాడు. అయినా సరే ఏపీ పోలీసులు జగన్మోహన్ రెడ్డిని వదలలేదు. తాడేపల్లి ప్యాలెస్ భాగవతం అడ్డగోలుగా వాళ్ళకి దొరికిపోయింది. దెబ్బతో బెంగళూరు ప్యాలెస్ నుంచి మళ్ళీ తిరుగుటప్ప కట్టాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడుతోంది. అసలు ఇంతకీ ఏ విషయంలో దొరికాడు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి కొంప దగ్గర ఇటీవల ఫైల్స్ తగలబడినటువంటి విషయం మనందరికీ తెలుసు. అంత పెద్ద అక్కడ ఫైర్ వస్తే దానికి సంబంధించి కనీసం అతని వైపు నుంచి కంప్లైంట్ కూడా లేదు. ఏందిరయ్యా అంటే మొత్తానికి దానికి ముందే అప్పుడే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసు నమోదవటం, దానికి సంబంధించి విచారణ ప్రారంభమైపోవటం, తాడేపల్లి కోటలో వణుకు పుట్టడం. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తానని అక్క చెమ్మలను ఎత్తిన చెప్పబెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చీపు లిక్కరు విషపూరితమైనటువంటి మద్యం పోసి లక్షలాది మంది జీవితాలను నాశనం చేసి ఆరోగ్యాన్ని నాశనం చేసి వేలాది మంది చావులకు కారణమైనటువంటి నికృష్టుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి. అయితే వెంటనే జరిగిందో లేదో, ఆ ఫైర్ జరిగిందో లేదో వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి బెంగళూరు టపా కట్టేశాడు. బెంగళూరు ప్యాలెస్కి 32 ఎకరాల్లో రాష్ట్ర ప్రజల సంపద దోచుకొని కట్టుకున్నటువంటి వేలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్యాలెస్కి. అయితే ఇవాళ పోలీసులు తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి చేరుకొని, సరే ఆ కార్యాలయం కూడా వైసీపీ కార్యాలయాన్ని తీసేసి ఆఫీస్గా ఉన్నదాన్ని ఇటునే కార్యాలయంగా మార్చాను అని చెప్పడం జరిగింది. బయటకు వచ్చేదానికి సిగ్గుపడుతూ జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ కార్యాలయాన్ని సంప్రదించి మాకు సీసీ ఫుటేజ్ కావాలి, ఆ రోజు ఏదైతే ఫైల్స్ తగలబడ్డాయో అక్కడ ఫైర్ అయిందో దానికి సంబంధించినటువంటి విచారణ జరపాలి అని చెప్పి సీసీ ఫుటేజ్ అడిగితే ఇంతవరకు ఇవ్వట్లా. ఎందుకంత భయం అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ ధ్వంసం చేద్దాము, ఈ విచారణలో భాగంగా మళ్ళీ వీళ్ళ దగ్గరికే వస్తారనేటువంటి భయం వీళ్ళకుందా? వాసుదేవరెడ్డి దగ్గర నుంచి వీళ్ళకి అనుయాయులైనటువంటి వ్యక్తులు, వీళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులందరినీ కూడా సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా చేసినటువంటి స్కామ్కు సంబంధించి తీగలాగితే డొంక కదిలినట్టుగా అది చివరికి తాడేపల్లి కొంపలో ఉండటంతో, జగన్మోహన్ రెడ్డి పాత్రే ఉండడంతో ఇప్పుడు తాడేపల్లి కొంపకు వస్తారేమో, ఇక్కడ మొత్తం సోదాలు నిర్వహిస్తారేమో అనేటువంటి భయంతో ఆ ఫైల్స్ బయటేసి తగలబెట్టాడు. ఎందుకంటే మనం గతంలో చూసే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారం రోజుల్లో, 10 రోజుల్లో, నెల రోజుల్లో అనేక చోట్ల వాళ్ళు ఆఫీసుల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో జగన్మోహన్ రెడ్డి బానిసలు ఉన్న చోటంతా కూడా అక్కడి నుంచి ఫైల్స్ తీసుకొచ్చి బయటికి పెట్టేసి తగలబెట్టేయటం. చివరికి మదనపల్లిలో మొత్తం సబ్ రిజిస్టర్ ఆఫీసే తగలబెట్టేటువంటి ప్రయత్నం కూడా మనం చూసాం. ఎందుకంటే వేలాది ఎకరాలు పొంగనూరు పుడింగిగా పేరొందినటువంటి పొంగనూరు పిల్లి పెద్దిరెడ్డి ప్రజా సంపదని, ప్రభుత్వ సంపదని, అటవీ సంపదని దోచుకొని భూముల రికార్డులు ఏవైతే మార్చేస్తున్నాడో అవన్నీ దొరికిపోతాయనేటువంటి భయంతో ఆ యొక్క ఏకంగా ఆఫీస్నే తగలబెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. దాని మీద కేసు విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు అది వేరే విషయం, పెద్ద తలకాయలంతా ఉన్నారు. అయితే ఇప్పుడు హుటాహుటీన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి నేను ఆ ఫీజు పోరు చేస్తా అంటాడు, ఈ పోరు చేస్తా అంటాడు, ధర్నా చేస్తా అంటాడు, నేను మళ్ళీ 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు పిచ్చి పట్టినట్టుగా. లేకపోతే అదేదో వ్యాధి కాకపోతే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇప్పుడు నీ వయసు ఎంత, వచ్చే ఎన్నికల నాటికి నీ వయసు ఎంత, అప్పటి నుంచి 30 ఏళ్ళు అంటే అప్పటికి నీ వయసు ఎంత, నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎదుటి వాళ్ళని 70 ఏళ్ళకే వాళ్ళు ముసలోళ్ళు అంటావు, నువ్వేమో వచ్చే ఎన్నికల నాటికి దగ్గర 60కి పడతావు, అప్పటి నుంచి 10 ఏళ్ళు ఉంటాయని చెప్పు. అంటే నువ్వు అసలు వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రజలు నీ అరాచక నికృష్ట పరిపాలన చూసిన తర్వాత నీకెట్టోటేస్తారా, నీ పోసగలు నువ్వే అంటే నీ ఎక్స్పెక్టేషన్ ఇది నాకు అర్థం కట్ట. నువ్వేం చేసావని నీ పరిపాలన ఒక్క దఫా చూసిన తర్వాతే కదా ఈ నా రాష్ట్ర ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వరా స్వామి, నువ్వు దానికి కూడా పనికిరావని రాష్ట్ర ప్రజలు తేల్చిన తర్వాత నువ్వేంది బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుక్కోవటం, దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పటం, నీతో పాటు ఉన్నటువంటి కొంతమంది యువతల పార్టీల్లోకి రావడానికి అవకాశం లేక వాళ్ళు అక్కడ ఉంది. ఎందుకంటే నీ మీద ప్రేమతోగా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నీ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి నీ సన్నిహితులు మోపిదేవి దాకా అందరూ నీ పార్టీని వదిలేసి, నిన్ను వదిలేసి నువ్వు ఇక రాజకీయాలకు పనికిరావు, వైసీపీ అధికారంలోకి రాదని తేల్చి చివరికి ఏటోగా నీతో పాటు జైల్లో గడిపిల్ల విజయసాయిరెడ్డి గడ్డం తాత ఆయన కూడా నిన్ను వదిలేసి, రాజకీయాలని వదిలేసి మీ చెల్లితో, నువ్వు ఏ చెల్లి మీద అయితే విషప్రాతలు రాపిచ్చావో, ఇదే విజయసాయిరెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించావో, ఆ చెల్లి దగ్గరికి, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నాదేం లేదమ్మా జగన్మోహన్ రెడ్డి చెప్పించాడని చెప్పి వాళ్ళందరికీ వివరణించుకొని విజయసాయిరెడ్డి నిన్ను శాశ్వతంగా వదిలేశాడంటే అసలు నువ్వు అధికారంలోకి వస్తా నువ్వెట్టనుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఎవడు ఓటేస్తాడు చెప్పు నీకు? ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కనీసం
అంటే నువ్వు పీకింది ఏమైనా ఉందా? కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా అంటావు. అవి ప్రజలు తెలుసుకున్నారు, ఎడ్యుకేట్ అయిపోయారు. ఇక అంటే నీకు వచ్చే ఎన్నికల నాటికి 11 సీట్లు కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు. మాట్లాడితే నాకు 40% ఉందంటావు. నీకు 40 కాదు, వచ్చిందే 39. సరే, ఆ 39 అన్న నీదనుకుంటారా? ఓయమ్మ, ఈడు ఒక అరాచకవాది, ఈడు వస్తే మళ్ళీ మన పథకాలు, మన ఆస్తులో లాక్కుంటాడు, ఎందుకు వచ్చిన వాళ్ళ ఓటేద్దాంలే కానీ అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది, కుల పిచ్చితో కొంతమంది, మత పిచ్చితో కొంతమంది, మరికొంతమంది స్థానికంగా వాళ్ళకున్నటువంటి వర్గ విభేదాల వల్ల యువతలు ఈ పక్కుంటే అవతలు ఆ పక్క ఉండాలి కాబట్టి వేసిన వాళ్ళే. కానీ ఇవన్నీ తీసేస్తే నీకు నేను వచ్చింది ఒక 20% అనుకోవాలి. వాళ్ళకు కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీ ఆప్షన్ లేక అది చేయడం జరిగింది. కానీ నువ్వు బయటికి రాకుండా ఇలాగే తొంగుంటే ఆ వచ్చినటువంటి ఓటింగ్ కూడా వచ్చే ఎన్నికల నాటికి నీకు నిలబడదు.